ఎయిర్‌పోర్ట్‌లు, విమానాలనేది మధ్య తరగతికి కూడా అందుబాటులోకొచ్చేసినియి ఆ మధ్య కాలంలో. మళ్ళీ ఇప్పుడు వెనక్కి పోతున్నాయనుకుంటా. క్రమంగా ధరలు మళ్ళీ కేవలం ధనవంతులు మాత్రమే ఎక్కే పరిస్థితికొస్తున్నాయి. ఆ మధ్య కాలంలో అయితే ఆటో డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు గూడా ఒకసారన్నా విమానం ఎక్కొద్దాం అనేసేసి తక్కువ రేట్ ఉన్నప్పుడు ఎళ్లారు. నేనైతే ఈ రూ. 950, రూ. 750 ఉన్నప్పుడు గూడా ఎళ్ళా. అంటే డిస్కౌంట్‌లు వస్తుంటది ఒక్కోసారి అట్లాగా. అలాగే 900, 1000, 1200 అట్లాగే చాలా సార్లెళ్ళా. ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ మధ్యన కొత్తగా ఏర్పాటు చేస్తున్న సర్వీస్‌లో బాదుతున్నారు డబ్బులు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంతరెడ్డి చెప్తున్న లెక్క ప్రకారం ఆహ్, ఉడాన్ పథకం కింద బుధవారం ఏది ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి పై 91 విమానయాన సంస్థకి సర్వీసులు స్టార్ట్ అవుతాయట. విమాన సర్వీస్ హైదరాబాద్‌లో ఉదయం 6, 5 గంటలకు బయలుదేరి 7:10కి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటది. తిరిగి 7:30కి బయలుదేరి 6:40కి హైదరాబాద్ ఎళ్తుంది. అదే సందర్భంలో 8:40కి. అదే సంస్థకు చెందిన మరో సర్వీస్ ఈ నెల 17న ఉదయం 10:10కి విజయవాడ చేరుకొని 10:30కి హైదరాబాద్‌కి తరలి వెళ్తుంది. విమాన ఛార్జీలు 4000 నుంచి 8000 ఇది దారుణం. 4000 నుంచి రూ. 8000. సాధారణంగా ఎర్లీ మార్నింగ్ నైట్ ఫ్లైట్‌లు రేట్లు తక్కువుంటాయి. మినిమమ్ 2000 పెడితే ఆ తర్వాతన జనాలు చూసుకుంటారు. అలాంటిది ఇక్కడ భారీ ఎత్తున రేట్లు పెడుతున్నారనమాట.